శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. పెద్దలకు మా తోటి గురువులకు మా యొక్క నమస్సుమాంజలి. 2025వ సంవత్సరం నవంబర్ మాసం 21వ తేదీ శుక్రవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. చిత్తా 3-4 పాదములు లేదా స్వాతి 1-2-3-4 పాదములు లేదా విశాఖ 1-2-3 పాదముల్లో జన్మించిన వారు తులారాశికి చెందెదను. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ మహాకాళి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. ముందుగా నేటి పంచాంగం. నెల నవంబర్, తేదీ 21, సంవత్సరం 2025, తిథి శుక్ల పాడ్యమి, శుక్ల విద్య, నక్షత్రం అనురాధ, కరణం భవ, పక్షం శుక్లపక్షం, యోగం అతిగండము, సుకర్మము, అదేవిధంగా రోజు శుక్రవారం. జన్మరాశి చంద్రరాశి. అభిజిత్ కాలం ఉదయం 11:39 నుండి మధ్యాహ్నం 12:24 వరకు. అమృత కాలం లేదు. దుర్ముహూర్తం ఉదయం 8:41 నుండి 12:24 వరకు. అదేవిధంగా రాహుకాలం ఉదయం 10:38 నుండి మధ్యాహ్నం 12:01 వరకు. యమగండం మధ్యాహ్నం 2:48 నుండి సాయంత్రం 4:12 వరకు. ఈ రోజు దిశ పశ్చిమ దిశ, అనుకూలంగా లేదు. సూర్యోదయం 6:28, సూర్యాస్తమయం 5:35. ఈ యొక్క రాశి వ్యక్తులు ముఖ్యమైనటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. భూ సంబంధిత కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల ఆదరణ ఏర్పడుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగున. వృత్తి వ్యాపారంలో నూతన లాభాలను అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. భూక్రయ విక్రయాలలో నూతన లాభాలను అందుకుంటారు. వాహన కొనుగోలు ప్రయత్నాలలో అవరోధాలను అధిగమిస్తారు. సేవా కార్యక్రమాలను నిర్వహించి విలువైనటువంటి విలువను పెంచుకుంటారు. వృత్తి వ్యాపారంలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరిగిన. బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు. ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలు అందిన. ఆలోచనలను ఆచరణలో పెడతారు. నిరుద్యోగ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగున. చేపట్టేటువంటి వ్యవహారాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వృత్తి వ్యాపారంలో ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది. ఉద్యోగులకు హోదాలు పెరుగున. ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు తొలగున. ఏకాగ్రతగా పనిచేస్తారు. మేలు చేకూరుతుంది. మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వారి శత్రువుల ఎత్తులు ఫలించవు. ఆర్థికంగా మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు. ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. ప్రశాంతంగా ఆలోచిస్తే అన్ని సర్దుకుంటాయి. అధికారులు కాస్త జాగ్రత్త వహిస్తారు. మీరు చేయని పొరపాటుకు నిందపడే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. ముఖ్యమైనటువంటి సమస్యలను పరిష్కరిస్తారు. సమయానికి సహాయం చేసేవారు ఏర్పడిన. శుభ ఫలితాలు వెలువడిన. మీ యొక్క ఆశయాలు నెరవేరిన. మీ యొక్క రంగాలలో ఊహించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. ఉద్యోగాలలో ఆటంకాలు తొలగున. బుద్ధి బలంతో ముందుకు సాగితే మేలు చేకూరుతుంది. ఆత్మీయులతో కలిసి మరువైనటువంటి ఆనంద క్షణాలను గడుపుతారు. నూతన వస్త్ర ప్రాప్తి కలదు. సౌభాగ్య సిద్ధి ఏర్పడుతుంది. అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో చక్కటి శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. మొదలుపెట్టే పనులు అనుకూలంగా ముందుకు సాగుతారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. దైవ బలం కాపాడుతుంది. శ్రమ ఫలిస్తుంది. ఉత్తమ భవిష్యత్తు ఏర్పడుతుంది. ఆనందంగా పనిచేస్తారు.
చేస్తారు. ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు. పట్టుదలతో వ్యవహరిస్తారు. మీకు అప్పగించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. సమయానికి సహాయం చేసేవారు ఏర్పడిన సమయానుకూలంగా ముందుకు సాగుతారు. పెద్దల ఆశీర్వచనాలు మిమ్మల్ని ఎల్లవేళలో రక్షిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. అదృష్టం వరిస్తుంది. మిత్రుల సహకారం మరువలేనిదిగా ఏర్పడుతుంది. వ్యాపారాన్ని విస్తరిస్తారు. లాభాలను అందుకుంటారు. మానసికంగా దృఢంగా ఉంటారు. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. అప్రమత్తంగా ముందుకు సాగుతారు. అవసరానికి ధనం లభిస్తుంది. పెద్దలు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకపోవటం చాలా మంచిది. మనోబలంతో ముందుకు సాగితే లక్ష్యాన్ని చేరుకుంటారు. సమాజంలో కీర్తిని గడిస్తారు. సంకల్పాలు సిద్ధిస్తాయి. భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది. అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. సంతృప్తిని ఇచ్చే అంశాలు ఏర్పడిన కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. పట్టుదలతో బాధ్యతలను పూర్తి చేస్తారు. వాద ప్రతివాద జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది. పనులకి ఆటంకం కలగకుండా జాగ్రత్త వహిస్తారు. అదేవిధంగా అనుకూలత ఏర్పడుతుంది. శుభకాలమనే చెప్పవచ్చు. గతంలో ఆగిన పనులు పునఃప్రారంభిస్తారు. ఉద్యోగ భవిష్యత్తు బాగుంటుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన అదేవిధంగా తోటి వారితో సంభాషించేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడాలి. ఆస్తిని అభివృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని సంఘటనలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నైతిక విజయం ఏర్పడుతుంది. మేలైనటువంటి ఫలితాలు అందుకుంటారు. వ్యతిరేక ఫలితాలు లేకుండా జాగ్రత్త వహిస్తారు. ధర్మచింతన అవసరం. అదేవిధంగా అనుకూలత ఏర్పడుతుంది. అనుకున్న దాన్ని సాధిస్తారు. విజయసిద్ధి ఏర్పడుతుంది. బుద్ధిబలంతో పనిచేసి అధికారుల మెప్పును ఏర్పరచుకుంటారు. తోటి వారికి ఉపయోగపడే పనులు చేపడతారు. మీ యొక్క రంగాలలో శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది. అజాగ్రత్త వద్దు. తొందరపాటు పనికిరాదు. అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన పేరు ప్రతిష్టలు పెరిగిన ఆచితూచి వ్యవహరిస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరిగిన చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు. బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది. కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు. అనవసరమైనటువంటి ప్రసంగాలను చేయటం మంచిది కాదు. రుణ సమస్యలు లేకుండా చూసుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. వృత్తి, ఉద్యోగాలలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. నూతన వస్త్ర ప్రాప్తి కలదు. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో హోదాలు పెరిగిన కుటుంబ పెద్దలతో గృహమన సంతడిగా గడుపుతారు. బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది. భూక్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలను పెంచుకుంటారు. ఆగిన పనులు పునఃప్రారంభిస్తారు. సమయాన్ని అనుకూలంగా మార్చుకుంటారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలలో ఓ కొలికి వచ్చే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడుతుంది. ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతిని ఏర్పరచుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలను పెంపొందించుకుంటారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. అదేవిధంగా అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు. వాదోపవాదాలు చేయవద్దు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు. ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు. అదేవిధంగా నూతన పద్ధతుల ద్వారా సమాజంలో గౌరవాన్ని పెంచుకుంటారు. ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది. మీదైన రంగంలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు. మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి. బుద్ధిబలంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. చక్కటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు. అదేవిధంగా మానసికంగా ఆనందంగా ఉంటారు. ఉద్యోగ ఫలితాలు సిద్ధిస్తాయి. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో మృదు సంభాషణ అవసరం. బుద్ధి కుశలతతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. ఈ యొక్క రాశి వ్యక్తులకు సూర్య ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్ష